అభివృద్ధి సంక్షేమం సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగానే 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మార్చి 6 నుండి జూన్ 12 వరకు ప్రభుత్వం నిర్వహిస్తోందని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ మహంకాళి స్వామితో కలిసి పచ్చ జెండా ఊపి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు, వార్డు అధికారులు, నగరపాలక సంస్థ సిబ్బందితో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది సమన్వయంతో కలిసి పనిచేస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో పూర్తి కావడంతో పాటు సంక్షేమ పథకాలు అర్హులకు చేరుతాయని తెలిపారు. మార్చి 15, 2026 వరకు పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో పాల్గొంటానని మరియు మనస వాచ కర్మణ నా వంతుగా మున్సిపాలిటీ యొక్క ధన్యవాదాలు. వివిధ పార్టీ నుంచి కలిసిన వారికి కూడా కార్పొరేటర్స్కి శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అద్భుతమైన కార్యాచరణ 99 రోజులు 99 డేస్ నిర్వహించేటువంటి ఒక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమాన్ని ఇటు పల్లెల్లో, ఇటు పట్టణాల్లో మొదటగా శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి కార్పొరేషన్లో దృష్టి పెట్టడం, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కార్పొరేటర్గా బాధ్యతలు వహిస్తున్న వారు ప్రధానమైనటువంటి బాధ్యత వహిస్తూ ఇటు అధికారులతో మమేకమై మరి మేము ఈ డివిజన్స్ లో అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగించేటువంటి ఒక చక్కటి కార్యక్రమం. శానిటేషన్స్ లో ఎక్కడైనా అనేక ఇబ్బందులు వచ్చినాయి. గత 2 సంవత్సరాలుగా అనేక సార్లు మున్సిపాలిటీ చేసి గతంలో ఎన్నో ఇబ్బందులున్నా ఈసారి శానిటేషన్ ని కొంచెం మెరుగుపరిచే కార్యక్రమం మేము చేస్తాం. ఈరోజు పాలకవర్గం వచ్చారు, ఇంకా బాధ్యత కలిగినటువంటి కార్పొరేటర్స్ గా మీకు బాధ్యత కూడా వచ్చింది. ఇంకా అద్భుతమైనటువంటి శానిటేషన్ నిర్వహిస్తే ఆ ప్రాంతంలో మీ డివిజన్స్ ఆరోగ్యంతో పాటు ఆ వార్డుల్లో డ్రైనేజ్ సమస్య కాక శానిటేషన్ గా అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్స్ ఎంప్లాయీస్ తోటి చక్కగా పనిచేసే కాదు. ఎప్పుడు కానీ వర్కర్ పనిచేస్తారు, కానీ శానిటేషన్ సూపర్వైజర్స్ దానిగా పూర్తిగా చేయకపోవడం వల్లనే విఫలమైనట్టుగా నేను 2 సంవత్సరాల్లో గమనించాను. అప్పుడు చాలా మార్పులు చేశాం, వారిపై ఒత్తిడి చేశాం. ఈరోజు వాళ్ళు కూడా పూర్తి శ్రద్ధ చేస్తూ గమనిస్తూ కొంచెం మంచి చేసే పని చేస్తారు. అయినా కూడా 60% మాత్రమే శానిటేషన్ జరుగుతుంది. ఇది నిజం. మొదకాల సూపర్వైజర్స్ ఉన్నారు, ఇక్కడ శానిటేషన్ ఆఫీసర్స్ ఉన్నారా? వార్డ్ ఆఫీసర్ గా మీరు ఏం నోటీస్